చేసుకొని స్కిల్ టెస్ట్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఇంకా పెండింగే ఉన్నది కాబట్టి మనము మన ముద్రాల ఐక్యతోని ముద్రాలకు మత్స్య కార్మికులకు కొంతమందికి మన సభ్యత్వాలు మన అందరూ నాయకులందరూ మరియు ముద్రాజు బంధుమిత్రులు అందరినీ కలుపుకొని ఈ ఉద్యమం మనం కూరుకున్నామంటే చాలా ఒక మా ముద్రాజు సంఘానికి ముద్రాజు మత్స్య కార్మికులకు ఒక మంచి పని చేసినట్లయితుంది. అదేవిధంగా ఇంకొక నా కోరిక ఏంటంటే ముద్రాజు భవనం అనేది మనము గతంలో 3-4 ప్రదేశాలు మనము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ ముద్రాజు భవనాలు కూడా మనము కొన్ని అనుకోకుండా కొన్ని మిస్ అయినవి ఉన్నది. ఒకటి వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా మనము ఒక 600 గజాల చిల్లర మనకు ఒకటి మన ముద్రాజు సంఘానికి మనం శిలాఫలకం వేసి అప్పుడు పెట్టడం జరిగింది. ఇంతవరకు ఏంటంటే మనం 700 ఈరోజు ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ సందర్భంగా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఈ యొక్క ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ సందర్భంగా విశేషం ఏమిటంటే ఇదే రోజు మరి 2014 నవంబర్ 21 ముద్రాజు సంఘం ఆవిర్భావం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మరి ఈరోజు ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ సందర్భంగా అదేవిధంగా ముద్రాజు సంఘం ఆవిర్భావం రెండు కలిపి ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రతిష్టాన్ని వాదించడం జరిగింది. ఈరోజు మత్స్య పారిశ్రామిక రంగంలో మన తెలంగాణలో గడిచిన 5 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా మత్స్య కార్మికులకు మరి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడము, అదేవిధంగా సభ్యత్వాన్ని పెంపొందించడము, సంఘాలను కూడా బలోపేతం చేయడము జరిగింది. మరి కొన్ని చోట్ల మన సంఘాలలో మన జాతికి సభ్యత్వం ఇవ్వడంలో చాలా జాప్యం జరుగుతున్నది. ప్రధానంగా భువనగిరి, ఉమ్మలగూడెము, హైదరాబాద్ ఇటువంటి గ్రామాలలో చాలా సమస్య ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ మధ్య కాలంలోనే మేమందరం వెళ్ళి మన ఉలిగొండ మండలంలోని వేములగూడలో కొంచెం దాన్ని సమన్వయపరిచి అక్కడ నిర్వర్గాలను సమకూర్చి అక్కడ మత్స్య కార్మికులను ఇప్పటికే చేయడం జరిగింది. అదేవిధంగా తుమ్మలగూడెము, భువనగిరి, హైదరాబాద్ ఇటువంటి గ్రామాలనే కాబట్టి వీటిపైన కూడా దృష్టి సారించి చేయవలసిన అవసరం ఉందని గతంలో కూడా మేము రాష్ట్ర కమిటీ చర్చించడం జరిగింది. దానిపైన కూడా పెద్దలు బడా ప్రకాష్ గారు మరి సరైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ చేసి అది పెద్దవాళ్ళు ఇటు ముద్రాలను కలిపి ఒక కార్యక్రమం ద్వారా మరి కొన్ని చేయడం జరిగింది. మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటిపైన కూడా మాట్లాడడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా అందరూ ఇచ్చేటువంటి మన కుల బంధువులు అదేవిధంగా ముద్రా సంఘ సభ్యులందరూ కూడా మరి కమలాకర్ గారు 2 విషయాలు చెప్పారు. సంఘం విషయం వచ్చినప్పుడు అదేవిధంగా మరి ఇక్కడ మత్స్య పారిశ్రామిక సంఘానికి 2 విషయాలలో మరి వారికి ఎక్కువ బాగా తెలుసు కాబట్టి దానిపైన ఒక సమన్వయం ఏర్పాటు చేసి తొందరగా దాన్ని మన పురోగతి సాధించే విధంగా చేయాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాను. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.